ఆశీర్వదిస్తే కానీ నేను పోను పట్టుకున్నాడు తెల్లవారి వరకు. ఎంత ఎంత శక్తి వినియోగించబడుతుంది చూడండి. యాకోబు తన శక్తినంతటినీ రాకపోసి దేవతతో పిలుగులాడుతున్నాడు. దేనికోసం? నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఈ రోజు గడిస్తే నాకు రేపు లైఫ్ లేదు నాన్న, ఇలా ప్రార్థన చేయాలి. ఈ రోజు నువ్వు విడిచిపెడితే రేపు నేను బతకలేను అని ప్రార్థన చేస్తాను. తెలుసా? ఎక్కువ తెలుసా? యాకోబు నిజంగా ప్రార్థన చేస్తాను. ఎందుకని రేపు అన్న రోజు నేను కనబడ్డదనుకో నా అన్న నన్ను చంపేస్తాడు. ఈ రోజు నేను మార్పు చెందాలంటే, ఈ రోజు నేను మారిపోవాలి, ఈ రోజు నా పుత్రంగా మారిపోవాలి, ఈ రోజు నేను ఆశీర్వదించబడాలి, ఈ రోజు నేను రక్షింపబడాలి, ఈ రోజు ఉండాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించాలంటే నేను విడిచిపెడతాను. నువ్వు నన్ను విడిచిపెడతాను. పట్టుకున్నాడు. తెల్లవారిపోయింది. అరే నాన్న తెల్లవారిపోయింది, నేను వెళ్ళాలా? లేదు, విడిచిపెట్టను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టాను. ఇలాగ ఎక్కడ ప్రార్థన చేస్తాను వాళ్ళు కావాలని కోరుకుంటున్నప్పుడు పట్టు విడవకుండా ఇలా ప్రార్థన చేయాలి. నేను రేపు అన్నది నేను చూస్తే నాకు లైఫ్ లేదు ప్రభావం. ఎందుకంటే నా యాస వాడు నా మీదకి వస్తున్నాడు, వాడు చంపేస్తాడు. ఈరోజు నేను మారిపోవాలి, ఈరోజు నీ చేతితో నేను ఆశీర్వదించబడాలి, ఈరోజు నేను నా కార్యం జరగాలని జరిగిపోవాలి. నేను విడిచిపెట్టినా నాకు రేపు లైఫ్ లేదు, నాకు రేపు అనేది కాదు, నాకు కాదు, రేపు అనేది నేను చూడను, అది నాకు వద్దు, నాకు ఈ రోజే కావాలి, నాకు ఈ రోజే కావాలి. దేవుడికి మన ఇటువంటి ప్రార్థనలు దేవుడిని ఆశీర్వదించాడు.